హల్లెలూయా. సో దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను మహిమ చెల్లిస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం, తల ఉంచుకుందాం. దయగల మా ప్రభా, స్తోత్రాలు, మీకు వందనాలు నాయన. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మరి 3వ వారంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. ఇచ్చిన గొప్ప సదావకాశానికి మీకు వందనాలు. ఈ సమయంలో మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేసి నీ చిత్త ప్రకారంగా వాక్యంలో నడవడానికి నీ సహాయము, అజ్ఞానం మాకు అనుగ్రహించి నడిపించింది ప్రభా. నన్ను నీ ఆధీనంలో తీసుకొని మీరే మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని నమ్ము సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసే నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎందుకు దేవుని పై ఆధారపడాలి? మనము దేవుని పైన ఎందుకు ఆధారపడాలి? అర్థమైందా మీకు? మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఎందుకు ఆధారపడాలి అనేది? రకరకాలుగా మనకు ఆన్సర్లు వస్తాయి. ఆయన చంపేస్తాడేమో అనేసి ఒకటి, ఆయన ఏమంటాడో ఆధారపడిపోతుంది ఒకటి, ఇలాంటిది అనమాట. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎప్పుడైనా దేవుని విషయంలో మనస్ఫూర్తిగా ఏదైనా పని చేశారా? మీరు మనస్ఫూర్తిగా అవుట్ ఆఫ్ యువర్ మైండ్ చేశారా? మనస్ఫూర్తిగా ఇంకా అసలు దానికి ఇంకా ఏ రకంగా కూడా దాన్ని పాయింట్అవుట్ చేయడం ఉండకూడదు అనమాట. చేశారా మీరు? ఎవరన్నా చేశారా? ఇంక దాంట్లో ఇంకా అటు ఇటు ఉండకూడదు అనమాట. ఇంప్రెస్ చేశారా దేవుడిని ఎప్పుడన్నా? సో అదనమాట. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు దేవునిపై మనం ఆధారపడాలి, దేనికి అసలు ఎందుకు అవసరం ఏంటి అసలు, దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, అయితే మనము ఎప్పుడైతే ప్రతి మానవుడు మనం భూమి మీద చూసినట్లయితే ఆయనకి ఒక ఆధారం అనేది కావాలి, ప్రతి వాళ్ళకి కూడా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్స్, ఆల్ ద పీపుల్, ప్రజలందరికీ. వాళ్ళందరికీ కావాల్సినటువంటిది ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుడి దగ్గరికి వెళ్తారు, అంతేనా కదా? చెప్పండి. భగవంతుని దగ్గరికి వెళ్తారా లేదా? ఎందుకు? ఆయనే సర్వస్వం. నువ్వేమైతే చేసుకోలేవో, నువ్వేమైతే చెయ్యలేవో, నువ్వేమైతే నీతోని కాదో అది ఎవరితో అవుతుంది? దేవునితో అవుతుంది. అందుకని ఖచ్చితంగా బెగ్గర్ కానీ బిలియనీర్ కానీ ఎవరైనా సరే ఎక్కడికి వెళ్తారు? దేవుణ్ణి ఆశ్రయిస్తారు. దేవునితో అయితే మనకి పని అయిపోతుంది అని ఏం చేస్తారు? దేవుణ్ణి మొక్కుతారు. కానీ దీనులైనటువంటి వారికి వాళ్ళు ఎలా ఉంటారో నాకు చాలా ఇష్టం. వాళ్ళ యొక్క డెడికేషన్, వాళ్ళ యొక్క ఇదంతా కూడా. వారు సహజంగా చెప్పాలంటే దేవుడు అని బహు నమ్మకంతో, బహు విశ్వాసంగా నమ్ముతారు. వారి యొక్క దేవుళ్ళని, దేవతల్ని. చాలా ఇష్టం నాకు ఇలాంటి. అందుకనే దీనులు అని అన్నారు వారిని. అందుకనే దీనులు అవుతారు వాళ్ళు. వాళ్ళకి ఏమీ తెలియదు. వారు బాగా నమ్మి ఏం చేస్తారంటే బాగా విశ్వసించి గొప్పగా చేస్తారు. వాళ్ళ జీవితం జరుగుతుందా జరిగిందా అనే సెకండరీ అది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, అన్నీ తెలుసుండి నీకు నిజమైనటువంటి సజీవుడైనటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆ ఎఫర్ట్ పెట్టలేదు. ఎంతమంది ఏకీభవిస్తారు నాకు చెప్పండి? ఎంతమంది ఏకీభవిస్తారు నాకు చెప్పండి? అవునా కదా? చెప్పండి. మిమ్మల్ని ఏం ప్రశ్న వేయట్లేదు, నేను వాస్తవం చెప్తున్నాను. సరే, మిమ్మల్ని కూడా అడ్రస్ చేయట్లేదు నేను. వాస్తవంగా జరుగుతుందా లేదా చెప్పండి. మనం నమ్మం, విశ్వసించం, ఆయన మీద మనం ఆధారపడం. కరెక్టే కదా? చెప్పండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థమవడానికి. మీరందరూ ఆఫీసులకు వెళ్తారు, ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఓకేనా? మీరేం చేస్తారు? మీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు కంటికి కనిపిస్తాయి, మీకు సిస్టమ్ ఉంటుంది, ఫైల్స్ ఉంటాయి, మీకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా మీకు ఉంటుంది అక్కడ, ఓకేనా? అవన్నీ చూస్తూ మీరు ఏం చేస్తారు? పని చేసుకుంటారు. ఈ ఫైల్ ఉంది, నేను ఈ పని చేయాలి. ఈ ప్రాజెక్ట్ ఉంది, నేను ఈ ప్రాజెక్ట్ని పని చేయాలి. ఈ ప్రాజెక్ట్నే నేను ఈ విధంగా డ్రైవ్ చేయాలి. ప్రతి దానికి కూడా మీకు సీన్డ్, మనకు కనిపించేవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు. అవునా కదా? చెప్పండి.
ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారనుకో, సేల్ చేస్తారు, బై చేస్తారు, లేకపోతే ప్రొడక్షన్ చేస్తారు, ప్రొడక్షన్స్ వెళ్తారు. ఈ రకం అంటే కంటికి ప్రాక్టికల్గా ఉన్నవన్నీ కూడా మీరు చేస్తుంటారు చాలా. వాటి మీద మీరు చాలా ఫోకస్ పెడతారు, తిరగలేదు అందులో. అవునా కదా చెప్పండి, నిజమేనా? మీ ఉద్యోగం మీద, మీ వ్యాపారం మీద చాలా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే మీకు కంటికి కనిపిస్తుంది, అది చాలా ఫోకస్ చేస్తారు మీరు. 30 days తర్వాత మీ కష్టార్జితం మనీ వస్తుంది, మీకు రిలాక్స్నెస్ అనేది కనిపిస్తుంది. ఆ కొంచెం సేపే, తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయి కదా. అవునా? బిజినెస్లో కూడా అంతే. మీరు దాని మీద ఎఫర్ట్ పెడతారు, ఇంకా బిల్డ్ చేయాలంటారు. మీరు దాని మీద పెట్టినటువంటి నమ్మకము, విశ్వాసము కనిపించినటువంటి వాటి మీద మీరు పెట్టలేరు. ఎందుకు తెలుసు? మీరు చూడలేరు కాబట్టి దాన్ని. అందుకని అంటాడు తోమతో, ఏమంటాడు చెప్పండి, భలే చెప్తారు డైలాగ్. మీరు ఏమంటాడు తోమ గురించి? ఏమంటాడు? చూసి నమ్మున్న వాడి కంటే ఇప్పుడు ఎవడు ధన్యులు? ఏది ధన్యులా? ఏదైతే బాహ్యంగా కనిపిస్తున్నాయో వాటిని చూసి నమ్మకంతో ప్రభా నన్ను దీవించి అనేవంటావా? లేకపోతే ప్రభా ఇది కాదు నా పొజిషన్, నేను హైలీ పొజిషన్ ఉంటాను, నేను చూడను, బట్ నా ఇమాజినేషన్లో అది ఉంది, ప్రైజ్ గాడ్, దాన్ని నేను ఆధీనం చేసుకున్నా, స్వాధీనపరచుకుంటున్నాను విశ్వాసం ద్వారా అని కనిపించిన దాని మీద నువ్వు విశ్వాసం, నమ్మకం పెడితే ఖచ్చితంగా నువ్వు అక్కడికి వెళ్తావు. నువ్వు అక్కడికి వెళ్ళలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? హాఫ్ ఆఫ్ ద మైండ్. నీకు అంతే, కాసేపు నమ్ముతావు, కాసేపు నమ్మవు, కాసేపు అటు ఉంటావు, కాసేపు ఇటు ఉండవు. అందుకనే నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండిపోవడానికి కారణం అన్నమాట. అర్థమైందేమో అనుకుంటున్నాను మీకు. అర్థమైతే నేను ధన్యుడిని. ఓకేనా? అందుకనే మనం ఏం చేయాలి? ఇక్కడ దేవుని మీద ఆధారపడటం అనేది మనం నేర్చుకోవాలి. దేవుని మీద మనం ఆధారపడ్డాం అనుకోండి, శాంతి సమాధానం ఇస్తాడు మనకు దేవుడు మొదటగా. అర్థమవుతుందా? లేకపోతే ఏడుపు మొఖం వేసుకుని ఉంటాం అన్నమాట. అవునా కదా చెప్పండి? అవునా? ఈ బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. దేని మీద ఆధారపడటం అనేది, దేవుని ఆధారంగా చేసుకోవడం అనేది. కీర్తన గ్రంథంకి వెళ్దాం ఒకసారి. కీర్తన గ్రంథంకి వెళ్దాం ఒకసారి. 46 దావీదు కీర్తన మొదటి వచనం ఒకసారి చదువుతాం. ఇక్కడ ఏమంటాడు చూడండి. ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అక్కడ పైన ఫుట్ నోట్లో ఒకసారి చూద్దాం. ప్రధాన గాయకునికి కోరాహు కుమారులది అలామేతు అను రాగం మీద పారసాగింది అనమాట. ఇది ఒక కీర్తన, ఇదొక కీర్తన రాశాడు అనమాట. ఎందుకు రాశాడు ఆ కీర్తన అంటే, వీరు జయమును పొందినటువంటి సందర్భాన్ని బట్టి ఈ యొక్క కీర్తన రాశాడు అనమాట. అంటే దేవుని మీద మనము ఆధారపడితే ఏమవుతుంది అనేది ఇక్కడ ఒక అనుభవం అనేది రాస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, దేవుడు మనకు ఏమన్నాడు? ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఏమన్నాడు? మళ్ళీ ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు అనేసి చెప్తున్నాడు. ఈ మాట ఎందుకు రాస్తున్నాడు అంటే, కోరాహు కుమారులు ఎందుకు రాస్తున్నారంటే ఈ మాట, యెరూషలేముకు తన యొక్క శత్రువులు ఎప్పుడైతే దండెత్తి వచ్చినప్పుడు ఆ శత్రువు మోకం నుంచి తప్పించి కాపాడి ఆ పోరాటంలో, యుద్ధంలో జయమును ఇచ్చి దేవుడు విజయాన్ని ఇచ్చిన ప్రకారముగా ఈ మాట రాస్తున్నాడు అన్నమాట. యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు అని అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ మాట రాస్తున్నారు అని అంటే, ఎప్పుడైతే దేవుని మీద వారు ఆధారపడ్డారో, ఆధారపడటం నేర్చుకున్నారో, ఆధారపడటం అలవాటు చేసుకున్నారో,
ఈ ఆధారపడటం బట్టి వీరికి కలిగినటువంటి శోధన, నష్టము, లేకపోతే ఆ యొక్క శత్రువు యొక్క ప్రభావమును బట్టి, ఆ భయమును బట్టి ఏం చేశారో తెలుసా? దేవుడు వీరు పక్షంగా నిలబడి ఏం చేశాడు? యుద్ధం చేసి వీరికి జయమునిచ్చాడు అనమాట. ఆమేన్. మీకు ఎవరైనా శత్రువు ఉన్నాడా? మీకు ఎవరైనా శత్రువు ఉన్నాడా? ఎవరు మీ శత్రువు? మీ పక్కన సాధారణంగా వాస్తవంగా చెప్పాలంటే బలమైన శత్రువు, బద్ధ శత్రువు అంటే వైఫ్కి హస్బెండ్ ఉంటాడు, హస్బెండ్కి వైఫ్ ఉంటాడు. దేర్ ఈజ్ నో డౌట్. నేను ఓపెన్గా చెప్తున్నాను అంతే. కరెక్టేనా? నిజంగా చెప్పనా? వైఫ్ అండ్ హస్బెండ్లో ఉన్నటువంటి శత్రుత్వము బయట కూడా ఉంటుంది మనకి. అంత భయంకరమైన శత్రుత్వం ఉంటుంది. నమ్మితే ఎస్ అని చెప్పండి, ఆమె అని చెప్పొద్దులే, ఎస్ అని చెప్పండి. అవునా కదా చెప్పండి. అవునా? బయట భయంకరమైన శత్రువు ఉంటాడు. ఎప్పుడన్నా ఆ సందర్భం బట్టి హాయ్ అనుకో, హాయ్ బాగున్నారా, ఓకే ఓకే, మంచి మిత్రుడు అయిపోతాడు. వీళ్ళిద్దరు ఎవరు? అందుకని పెళ్లి చేసుకోవద్దు. తొందరపడకురా, ఎందుకురా పెళ్లి చేసుకుంటా. అర్థమవుతుందా? నాకు ఈ విషయం ముందు తెలుతుంటే వెన ముందు చదువుకోడిపోకండి. నాకు తెలియదు కాబట్టి అందుకే మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను అన్నమాట. దేవుడు మీకు తోడేండిని కాక, మీకు జ్ఞానం ఇచ్చి నడిపించింది కాక, మిమ్మల్ని తప్పించిన కాక. దేని నుంచి? నరకం నుంచి. ఆమేన్. సారీ, ఆమేన్. హల్లెలూయా. ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఓకే ఓకే. చూడండి ఇక్కడ ఏమన్నాడు? మనం ఎప్పుడైతే ఆయన మీద ఆదుర్కుంటామో ఆయన మనకు ఆశ్రయదుర్గమవుతాడు. నీకు శత్రువు ఉన్నాడు కదా, మీకు విషయం చెప్పనా? ఆ శత్రువు మీకు కాదు, ముందు దేవునికి శత్రువు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి శత్రువు ఎవడో నిలబడగలుగుతాడో చెప్పండి, నిలబడగలుగుతాడో చెప్పండి. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? బ్యాటల్ బిలాంగ్స్ టు మై డాడ్. మా నాన్నతో చెప్తారే నీ సంగతి. చెప్పారా మీరు ఎప్పుడన్నా? చిన్నప్పుడు అన్నారా? చిన్నప్పుడు ఆటలాడుతూ మా నాన్నతో చెప్తాను. మా నాన్న ఎవరో తెలుసా? పోలీస్. తెలుసా? బెదిరించారా లేదు? చిన్నప్పుడు బెదిరించారా? అదనమాట పరిస్థితి. ఓకేనా? అలా అన్నారు. నీ శత్రువు మనిషే కాకపోవచ్చు, నీ ఆర్థిక పరిస్థితి, నీ అనారోగ్య పరిస్థితి, లేకపోతే నీ నైబర్సే కావచ్చు, లేకపోతే నీ సొంత భార్య, వద్దులే, ఎవరైనా కావచ్చు. బట్ యుద్ధము నీ శత్రువు ఉన్నాడు అనుకో, నీ ఆఫీసులో నిన్ను అసలు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనుకో, రేయ్ యుద్ధం యెహోవాది, గుర్తుపెట్టుకో. ఆడికి పేరు పెట్టి వదిలేసాడు అంతే. అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. టెక్స్ట్ వచ్చిందా? ఓకే నేను చూసుకుంటా, డోంట్ వరీ అని అంటాడు అనమాట. ఏమైనా ఈ యూదులు అదే పని చేశారు. ఏం చేశారు తెలుసా? దేవుని మీద ఆధారపడటం మొదలుపెట్టి దేవుడికి అవకాశం ఇచ్చారు. అందుకని ఏం చేశాడు తెలుసా? వీళ్ళ పక్షంగా యుద్ధం చేశాడు. అందుకు నీకు ఆ అనుభవాన్ని బట్టి ఏం రాస్తున్నాడు తెలుసా? ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అంటే ఎందుకు రాశాడు ఆ మాట? వాళ్ళు ఫీల్ అయ్యారు, ఫేస్ చేశారు అది. అవునా? చూడండి, ఆపత్కాలమందు ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు. ఆపత్కాలమందు నువ్వేం చేస్తావు? దేవుని మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడు ఆయన? నీకు సహాయుడు. నీకు కనపడ్డావు, బట్ నీ హెల్ప్ కనిపిస్తుంది. లిటరల్గా వచ్చి అనమాట. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనం ఆయన ఆధారంగా చేసుకోవాలి. అర్థమవుతుందా మీకు? నేనేం చెప్తానంటే నా అనుభవం బట్టి, ఆయనకి నాకున్నటువంటి అనుభవం బట్టి నేనేం చెప్తానంటే, దేవుని మీద నేను ఆధారపడతాను ప్రభా, నేను ఆధారపడ్డాను అనుకోండి దేవుని మీద, ఫస్ట్ దేవుడు సంతోషిస్తాడు. వా, వీడు నన్ను నమ్ముకున్నాడు కాబట్టి ఓకే అని అనుకుంటాడు. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? దేవుడు ఏం చేస్తాడు? ఫస్ట్ సంతోషిస్తాడు. ఒకసారి చూడండి, ఐజాయా 26కి వెళ్దాం ఒకసారి. యెషయా
26వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఏమన్నాడు? ఎవని మనస్సు దీ మీద అనుకున్నాను వానిని నీవేం చేస్తాడు? పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు. ఫస్ట్ అది పూర్ణ శాంతిగా గలవాడుగా నువ్వేం చేస్తావు? కాపాడుతావు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను మీరేం చేయాలి? నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలి? ఫస్ట్ ఆయన ఏం చేస్తాను అంటున్నాడు, ఎవని మనస్సు ఆయన మీద ఆదుకుంటుందో వాడిని ఏం చేస్తున్నాడు? పూర్ణ శాంతి గలవాడుగా. కాబట్టి మనిషికి కావాల్సింది ఏంటి చెప్పండి ఏం కావాలి మనిషికి? ఒక 5 కోట్లు కనీసం మినిమం బ్యాలెన్స్, ఒక సొంత బంగ్లా కావాలి, గిల్లానో ఏదో, ఒక లగ్జరీ కార్ కావాలి, ఓకే, అండ్ మంత్లీ కొంత ఒక 5 lakhs 10 lakhs ఇన్కమ్ కావాలి. ఇలాగుంటే కంఫర్ట్ సరిపోతుంది. అంతకంటే ఇంకేం కావాలి? తక్కువనా? మినిమం అంటున్నాను నేను. ఇంకా కావాలంటే దానికి అవడం లేదు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? సరిపోదు కదా? ఇంకేం కావాలి? అప్పుడు అంత ఉన్నప్పుడు దేవుడు ఎందుకు మనకి ఇంకా అలాంటిదప్పుడు? అవును కదా, దేవుడే పర్మిషన్ ఇచ్చినాడు, బాబు ఒకసారి దగ్గర రావచ్చా అని అనాలన్నమాట. అదే అవి లేవనుకోండి, దేవా అని వెళ్తాం అన్నమాట, రివర్స్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా? పూర్ణ శాంతి అనేది చాలా అవసరం మనిషికి. ఫస్ట్ అది నెమ్మది, శాంతి, సమాధానం. ఈ 3 వెలకట్టలేనటువంటి ప్రాపర్టీస్ అన్నమాట మన లైఫ్లో. ఎవరి దగ్గర నుంచి వస్తాయి తెలుసా? సూపర్ న్యాచురల్గా వస్తాయి అన్నీ కూడా. కొనుక్కుంటూ వచ్చి కాదు, లేకపోతే దొరికేది కాదు. ఇక్కడ దేవుని దగ్గర నుంచి వచ్చాయి అన్నమాట ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? ఇది ఉంటేనే మన కథ ముందుకు నడుస్తుంది. ఈ డబ్బు ఇవన్నీ అంటారా జస్ట్ మనం సర్వే అవటానికి అంతకుమించి ఏం లేదు. దాని మీద ఎక్కువ మీరు ఫోకస్ పెట్టాల్సిన పని లేదు. అలాగే నా అవసరం లేదు దానికి కావాలి. దేవుడు మన కోసమే సృష్టించాడు. అది దేవుడు మన కోసమే, అది మనం సర్వే అవ్వటం కోసమే ఈ ప్రభుత్వాలను, ఈ కరెన్సీని సమస్తము మనకు అనుగ్రహించాడు. అవన్నీ కూడా వేస్ట్ అనేది కాదని చెప్పింది. ఇట్స్ వెరీ వాల్యుబుల్. బట్ దాన్ని ఎక్కడ ఎలా వాడాలో అంతవరకు వాడాలి. అప్పుడు దేవుడికి మహిమ, నీకు క్షేమం అన్నమాట. అర్థమవుతుందా? అందుకని దేవుని మీద మనం ఎందుకు ఆధారపడాలి అని అంటే, మనకి క్షేమమును, సమాధానమును, సంతోషమును అంత మాత్రమే కాకుండా మనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితిని దేవుడు కలగజేసుకుని ఆయన ఆ చింతలను తీర్చి నీకు నాకు క్షేమాన్ని ఇవ్వటం కోసమే మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. అందుకనే మనం ఆయన మీద ఏం చేయాలి? ఆధారపడాలి. ఆయన్ని మనం ఆధారంగా చేసుకోవాలి మనం అంతా కూడా. అర్థమవుతుంది? అందుకనే మన సొంత డెసిషన్లు మనం వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఏమవుతాం? ఖచ్చితంగా మనం ఫెయిల్ అవటంలో ఎటువంటి మార్పులు. అందుకని నేను నా జీవితంలో రిస్క్ తీసుకున్నాను. ఎప్పుడు కూడా నా ఓన్గా ఏది చేయను, నేను ఏది కూడా చేయను, చిన్నది కూడా నేను చేయను నేను. ఎందుకంటే చిన్న దాంట్లో కూడా చాలా నష్టం వస్తుంది. అందుకే నేను రిస్క్ తీసుకోకుండా దేవునికి అప్పచెప్పేస్తానంటే, నాకు తెలియదు ప్రభు ఇదిగో అని చెప్తానంతే. అది ఎడమైనా సరే అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేను ఎప్పుడైతే సరెండర్ అవుతానో, సబ్మిట్ చేస్తానో దేవుడికి, నష్టం అనేది నా దగ్గరికి రాదు. దాన్ని ఆయన తప్పిస్తూ ఉంటాడు. అందుకనే దేవుని మీద ఆధారపడటం అనేది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. ఆమెన్ చెప్దాం అందరు కూడా. ఆమెన్, హల్లెలూయా. త్వరగా వెళ్దాం. ద్వితీయోపదేశకాండానికి ఒకసారి వెళ్దాం రండి అందరం. నాలుగో అధ్యాయంకి వెళ్దాం. చాలా టైం అయింది, నేను త్వరగా ముగిస్తాను. అందుకే నేను లైట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. 4:7 4:7 వచ్చిన ఒకసారి చూద్దాం. ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగానున్నట్లు మరీ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? అర్థమైందా మీకు? మరోసారి చెప్తాను చూడండి. ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా
మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా నున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? అర్థమవుతుంది కదా సరిగ్గా? అర్థమైనా మనకి? అర్థమైనా? ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు మనకి? ఎలాంటి దేవుడు సమీపంగా ఉన్నాడు మనకి? ఎలాంటి దేవుడు సమీపంగా ఉన్నాడు? ఆయన జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి మనకి సమీపంగా ఉన్నాడు. ఏ గ్రంథంలోనైనా ఎవరైనా చెప్పగలరా దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, నాకు తోడయుండి నడిపిస్తున్నాడు? ఎవరైనా చెప్పగలుగుతాడా? ఓన్లీ వన్, బైబిల్. బైబిల్ మాత్రమే చెప్పగలుగుతుంది. దేవుడు మాత్రమే, వాక్యం మాత్రమే చెప్పగలుగుతుంది నేను నీకు సమీపంగా ఉన్నాను. మరి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఆపద కలిగినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, అవరోధములు కలిగినప్పుడు, భరించలేనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ దేవుడు అండి నీకు తోడే ఉన్నాడు? చూడండి ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు అక్కడ. ఏ దేవుడు తోడే ఉన్నాడు నీకు? చెప్పండి, జీవం గల దేవుడే అని చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అది అందుకనే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మీద ఆధారపడటం అనేది మనం నేర్చుకోవాలి. గమనించండి, నేను లేకుండా మీరేమి చేయలేరు అంటాడు దేవుడు. అవునా? అవునా? అవునా కదా? చెప్పండి. అందుకని ఎందుకు అన్నాడో తెలుసా? మనము చేయలేం. చిన్నపిల్లలు చూడండి ఒకసారి, వాళ్ళు చేయలేని పనులు చేస్తాను, రే నువ్వు చేయలేవురా అని అంటాం. ఆడి సామర్థ్యత, ఆడి పనితీరు మనకు అర్థమవుతుంది. ఆడు చేయలేడాడు అనేసి, ఆడు మొయ్యలేడు అని చెప్పేసి. అవునా? మనం అందరం కూడా ఏమనుకుంటామో తెలుసా? నాకు ఇంత వయసు వచ్చేసింది, నాకు ఇంత అనుభవం ఉందని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మన చిన్న పిల్లలు లాంటి వాళ్ళమే. క్షమించడానికి కారణం అదే. ఇలాంటి వారిదే, ఎలాంటి వారిది? చిన్నపిల్లల మనస్తత్వం అన్నమాట. అందుకని అన్నిసార్లు క్షమించడానికి, అంతగా ప్రేమించడానికి చిన్న పిల్లల వల్లే మనల్ని చూస్తాడు దేవుడు. ఆయన అవునా కదా? చెప్పండి. అవునా? అదే అనమాట. మోషన్ సమ చేశాడు దేవుడు, చేశాడా లేదా? ఎంత అద్భుతం అది! అద్భుతమే కాదు చెప్పండి. అది దేవుని యొక్క దృష్టిలో మనం అలా ఉంటాం అనమాట. అందుకనే ప్రతిదీ కూడా ఏం చేయాలంటే, ఆడు ఏదైనా చేస్తున్నాడు చిన్నపిల్లడు, రే నాకు చెప్తే నేను చేద్దాను కదరా, నేను చెప్తే నేను వెళ్దాను కదరా అని అంటాం కదా. ఎందుకంటే ఆడికంత ఎబిలిటీ ఉండదు కాబట్టి. సో అందుకే మనకు కూడా అంత ఎబిలిటీ ఉండదు కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని మీద ప్రతి విషయంలోనూ కూడా మనం ఆధారపడినట్లయితే, మీరు చెప్తే నవ్వుతారు. చాలాసార్లు చెప్పాను నేను. ఎక్స్కి వెళ్తాను, ఒక ట్రే ఎక్స్ కావాలి నాకు, ఎప్పుడు ఒక ట్రే తీసుకుంటాను అనమాట. ప్రభా ఎక్స్కి వెళ్తున్నాను, నాకు మంచి ప్రెషస్ ఎక్స్ నాకు ఈ ప్రభా, బ్లెస్డ్ ఎక్స్ నాకు ఈ ప్రభా. నా అలవాటు అంతే. అది వెళ్తాను, చక్కగా తెచ్చుకుంటాను. ప్రభా ఆయన మంచి ఫిష్లు కావాలి ప్రభా, వెళ్తానంటే ఓకే వెళ్తాను. దాంట్లో ఉన్న వాస్తవాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. చెప్పవసరం లేదు దానికి అని అనుకోవచ్చు మీరు, బట్ నేనైతే చెప్తాను, నేనైతే అడుగుతాను, ఆయన మీద కూడా ఆధారపడతాను నేనైతే. అందుకోసం అనమాట నేను చెప్పేది. అందుకనే నాకు నా లైఫ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. చాలా నాకు టెన్షన్స్ ఉండవు. చాలా విపత్తులు ఉన్నప్పుడు కూడా నేను పడను దాని గురించి. ఎందుకంటే ఈ టేకింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎందుకంటే నేను ఆయన మీద బేస్ అయ్యాను కాబట్టి. హీఈస్ మై బేస్, హీఈస్ మై కంఫర్ట్. ఎందుకంటే నా ప్రొవైడర్, నా ప్రొటెక్టర్, నా సమస్తం అన్నీ ఆయనే కాబట్టి నాకు భయపడను అనమాట. అర్థమవుతుందా? దేవుడు ఈ దినాన మనకు ఒక మాట చెప్తున్నానంటే, ఎందరైతే అటు అటుగా ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే మీరు ఏ పరిస్థితుల్లో నాకు తెలీదు, బట్ దేవునికి తెలుసు మీరు ఏ స్థితిలో ఉన్నారనేది. అవునంటారు కాదంటారా? అవునా? చీకట్లో కూడా చూతడైనా కనపడతామా? లేకపోతే లైట్ ఎట్టు ఉంటారు, లైట్ వేసి చూతడలాగా, లైట్ వేసి చూతడలాగా చీకట్లో ఎక్కడ ఉన్నారా అని. చీకట్లో కూడా ఆయన చూస్తాడు, పగలు కూడా పగలు రాత్రి ఏకరీతిగా ఉంటుంది ఆయనకి ఎప్పుడు కూడా. అర్థమవుతుంది? అందుకనే ట్రాన్స్పరెంట్గా మనం అంతా కూడా కనిపిస్తాం. అందుకని నీ పరిస్థితి, నీ స్థితిగతిని, ఏ స్థితిలో నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు, ఎందుకు స్ట్రగుల్ అవుతున్నావు, ఎవరు చెప్పారు నేను స్ట్రగుల్ అవ్వమని, ఎవరు చెప్పారు నా పరిస్థితి ఇంతే అని, ఎవరు చెప్పారు నా స్థితిగతి ఇంతే, నా బతుకు బాగుపడదు, ఎవరు చెప్పారు నీకు? నువ్వు నా మీద ఆధారపడితే నీకు రావాల్సిన ప్రమోషన్ నీకు వస్తుంది.
నీకు రావాల్సిన ప్రమోషన్ నీకు వస్తుంది. నువ్వు ఆధారపడితే నీకు రావాల్సినటువంటి ఎబిలిటీస్ నీకు వస్తాయి. ఇక్కడ యూదులు చక్కటి మాట రాశారు 46 Psalmsలో. యెహోవా దయాళుడు తెలుసా, ఆపత్కాలమునైనా నమ్మదగినటువంటి దేవుడు. ఎందుకు తెలుసా, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో శత్రువు నిన్ను అటాక్ చేయకముందే ఆయన అటాక్ చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా? ఒక్కోసారి నోటిఫికేషన్ చెప్తా ఉంటాడు దేవుడు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. జరగబోయేది రాత్రి చెప్పేస్తాడు నీకు. రేలా జరుగుతుంది, అవునా ప్రభా, టక్ మరి నువ్వేం చేస్తావు, వెంటనే ప్రార్థన చేస్తా, ప్రభా తప్పించాను, అది తప్పుపోతుందా తెలుసా నీకు? ఓకేనా? దేవుడు ముందే చెప్తాడు నీకు. ఎవరికి చెప్తారు అది? ఎప్పుడైతే ఆధారపడతావు దేవుని మీద, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను ఎవరికి అది ఎవరైతే ఆయన మీద డిపెండ్ అవుతారో, ఆయన మీద బేస్ అవుతారో వాళ్ళకన్నమాట. బ్రదర్, నేను మాట చెప్తున్నాను, ఎవరి గురించి చెప్తున్నానో నాకు తెలియదు, కానీ మీకు రావాల్సిన ప్రమోషన్స్ ఆగిపోతున్నాయి. దానికి కారణం సైతాన్ గాని మాత్రం అనకండి. ఆయన అన్యాయంగా తిట్టద్దు. ఆడొక్కడు దొరుకుతాడు మీకు, ఏడిసేస్తుంటాడు ఒక్కోసారి తెలిసాడు. నేను ఏం చేయకుండా నువ్వెందుకురా బాబు, నన్ను అంటావంటారా బాబు అనేసి పడిపోయాడు అనుకోదరా. చిచి సైతానమ్మా, సైతాన్ పరిచేసింది. ఆడని సరదా, ఆడని చీప్ కాదు తెలుసా అబ్బా. మనం అనుకున్నంత చీప్ కాదాడు. దేవుడితో పోరాడేవాడు అంటే ఆడిని ఒకసారి లెక్క ఆడు ఎలా అంటాడు అనేది. ఓకేనా? ఆడంత అండర్ ఎస్టిమేట్ చేయ మాట దగ్గర రాడాడు. జాగ్రత్తగా నేను చెప్తున్నాను, మీ ప్రమోషన్ ఆగిపోయింది, రావట్లేదు. మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ రావట్లేదు. మీకు కారణం సైతాన్ గడు కాదు, దేవుడు అంతకంటే కాదు, మీరే దాన్ని లాక్ చేసుకున్నారు. యు ఆర్ నాట్ బేస్డ్ ఆన్ గాడ్ అని మీరు అనుకుంటున్నారు, బట్ మీరు దేవుని మీద ఆధారపడలేదు. అందుకనే దేవుడు ఇవ్వలేడు. ఎనీ షక్ कोई शक है इसमें? मंजूर है ना? నమ్ముతున్నా అంతేనా కదా? నువ్వు ఆధారపడితే నువ్వు అన్లాక్ చేసుకుంటావు అనమాట. నీ ఆపర్చునిటీ, నీ ప్రమోషన్ నీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. యూ జస్ట్ రిసీవ్డ్ అండ్ బిలీవ్ అండ్ రిసీవ్డ్. నీదే డిఫాల్ట్, అయింది కాదు. నువ్వేమనుకుంటావు తెలుసా? అది అక్కడ వస్తుందిలే, మనకంటే బోలని సీనియర్స్ ఉన్నారు. అయ్యా చెరసాలలో యోసేపు కంటే గొప్పలు లేరా? ఉన్నారా లేదా? ఆ రాజ్యంలో యోసేపు కంటే గొప్పలు లేరా? సామర్థ్యత ఇచ్చాడు దేవుని యొక్క సామర్థ్యత. ఎవరికి? యోసేపుకి. ఎక్కడున్నారు అప్పుడు గుర్తొచ్చింది ఆడికి. అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది కదా. అప్పుడు గుర్తొచ్చి సార్ అక్కడ ఉన్నాడు, రమ్మని. రావటం ఎలా వచ్చాడు? చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, చింపురు బట్టలు వేసుకొని, ఎంత గడ్డం పెరిగిపోయి అలా వచ్చాడు రాజు దగ్గరికి కదా. అలా వచ్చాడా? మరి ఇలా గొర్రెలా ఊతారు మీరు. అంటే ఏదే గోడ మీద బల్ల అటు ఇటు అనమాట. ఇటైతే అటు జంప్ అయిపోదాం, అటు చేసి ఇటు జంప్ అయిపోదాం అన్న గోడ పిల్లిలాగా. ఎలా వచ్చాడు? మంచి బట్టలు వేసుకొని బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ పర్సన్గా వచ్చాడు అనమాట. ఒక్క దెబ్బతో అయిపోయాడు. అధిగమించాడు. చెప్పండి, అధిగమించాడు అని చెప్పండి. నేను అధిగమిస్తానని చెప్పండి. నీ సీనియర్ని చూసి నువ్వు డిసప్పాయింట్ అయిపోవద్దు. దానికి మించిన ఎత్తాడు దేవుడు. నిన్ను ఆశీర్వదించేది నీ బాస్ కాదు, ఆడు బాస్ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఆధారపడితే. యోసేపు ప్రార్థన చేశాడా? ప్రభా నన్ను ప్రైమ్ మినిస్టర్ చేయమని అన్నాడండి. గొర్రెలు కాచుకుని అన్నాడా? జస్ట్ డిపెండ్ అయ్యాడు అంతే, జస్ట్ ఆధారపడ్డాడు అంతే. ఏం చేశాడు దేవుడు? ఎక్కలేనంత ఊహించనటువంటి స్థితికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. వెన్ యు ఆర్ బేస్డ్ ఆన్ గాడ్, నీ జీవితాన్ని బట్టి నువ్వే గుర్తుంచుకోలేవు అనమాట. అలాంటి స్థితికి వెళ్తాడు. నమ్మితే గట్టిగా ఆమె చెప్పండి, లేకపోతే లేదు. అర్థమవుతుందా? నువ్వు ఆయన మీద నమ్మావు అనుకో. సౌలు
వెతుక్కుంటూ రాలేదు ఇంకో రాజు కోసం, ఆపర్చునిటీ వెతుక్కుంటూ వచ్చిందనమాట. వీళ్ళు కాదు, తీసేయి అన్నాడు. ఆడి 4 వారం రోజుల నుంచి 10 రోజులు స్నానం కూడా లేదు. ఆడికి అన్నం తినడంలో కూడా తెలియదు. ఆడికి మొఖం జిడ్డుపోయి గట్టిపోయి ఆ ఎండకి ఇదైపోయి అక్కడో ఉన్నాడు. ఇంకొకడు ఉన్నాడు, అసలు అక్కడ రికగ్నైజేషనే లేదు అసలు ఆడికి. తీసుకో ఈడే ఎక్కడున్నాడో అరణ్యములో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటా కంపులోను. ఆపర్చునిటీ ఎక్కడ ఎత్తుకుంటూ వచ్చింది? దేవుని దగ్గర నుంచి ఆపర్చునిటీ ఎత్తుకుంటూ వచ్చింది. ఈడే కావాలన్నాడు. ఆపర్చునిటీ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా నీతిని రాజ్యాన్ని వెతకినప్పుడు అవన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. చెప్పడా దేవుడు? చెప్పండి. మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఏం చేస్తాం? మనంతా రివర్స్ బేరం కదా, రివర్స్లో వస్తాం. అందుకని మనం అలా ఉండిపోతాం. అర్థమవుతుందా? అన్లాక్ చేసుకోవాలి ఈ రోజున మీరు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీరు రాబడిని హెచ్చించబోతున్నాడు దేవుడు. యూ జస్ట్ అన్లాక్ యువర్ వేస్ అన్ని కూడా ఆయన మీద ఆధారపడాలంతే, అదర్వైజ్ ఇంకేం కాదు. ఐశ్వర్ ఐ రెడీ? ఓకే. ఈ రోజు నుంచి మీరు దేవుని మీద ఆధారపడితే నువ్వు చూడలేనటువంటివన్నీ కూడా నువ్వు నీ ముందు ప్రత్యక్షమవుతాయి. నువ్వు చూచిన దాన్ని నమ్ముతున్నావు, అది కాదు. లేని దాన్ని నువ్వు నమ్మాలి, అది విశ్వాసము. అది నీకు గొప్ప భాగ్యాన్ని నీకు తెచ్చిపెడుతుంది అన్నమాట. ఆమెను చెప్దాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథంకి వెళ్దాం ఒకసారి మళ్ళా. నాలుగో అధ్యాయంకి వెళ్దాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయము, సారీ 41 10. నీవు 9th నుంచి ఒకసారి చదువు. బూది గంతంలో నుండి నేను పట్టుకుని దాని కొనలు పెంచుకునేవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానయు నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అని నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును. ఈ మాట చెరకు పట్టుకుపోయిన వారు ఉన్నారు చూసారా, ఇశ్రాయేలీలు. అవిధేయతను బట్టి, ఎప్పుడైతే అవిధేయతను బట్టి బబులోనీయులకి చెరగా వారు మారిపోయి ఉన్నారో అక్కడ వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. ఈ సందర్భం ఏంటంటే అక్కడ జ్ఞాపకం చేసుకుని ఏమంటున్నాడంటే, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు. చూడండి, వాళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. ఆ శ్రమ కాలంలో వాళ్ళు ఉన్నటువంటి శ్రమలో చూస్తూ యాకోబుని, ఇశ్రాయేలును, యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. నా సేవకుడైనటువంటి ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం, ఈ ముగ్గురిని దేవుడు జ్ఞాపకం ఎందుకు జ్ఞాపకం చేసుకుని తెలుసా? వారికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. చేసుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? అబ్రహాము సంతానమైనటువంటి ఈ ప్రజల గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, బూది గంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను అని అంటున్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని అంటున్నాడు. ఆ సంతానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాము దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి సంతానాన్ని జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, బందీలుగా ఉన్నవాడిని బూది గంతముల నుండి నేను దాని కొనను పిలుచుకుని వాడా, ఏమన్నాడు? నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుని, నిన్ను నేను తృణీకరించక, నిన్ను నేను ఉపేక్షించక, నిన్ను గెంటి వేయక నేను ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు ఏంటంటే, నేను నీకు
నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు తోడై ఉన్నావు? ఎందుకు తోడై ఉన్నావు? నువ్వు శ్రమలో ఉన్నావు కాబట్టి నీకు దేవుడు తోడై ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అక్కడ నీకు దేవుడు తోడై ఉన్నాడు. అక్కడ మరి ఈ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ చెరకు అప్పగించబడినప్పుడు, ఆ చెరలో వాడు శ్రమ పొందుతున్నప్పుడు, ఇటువంటి సన్నిహితం మరి నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోయావు, దేవుని ఇగ్నోర్ చేసి దేవునికి దూరంగా వెళ్ళి ఎలాంటి పరిస్థితి అనుభవిస్తున్నావో దేవుడు ఈ సమయంలో నీకు చూస్తున్నాడు జీవితంలో. అందుకని అంటున్నాడు, నిన్ను నేను ఏర్పరచుకున్నా, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నాడు దేవుడు. ఆమె చెప్తున్నా హల్లెలూయా, ఆమె హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఏ శ్రమలో ఉన్నావు, ఏ శోధనలో ఉన్నావో, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నావో ఆ స్థితిని బట్టి నీ ఆరోగ్యం క్షీణించిపోయి నీ స్థితిగతి మారిపోయిందో, డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ అని అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. డోంట్ బి అఫ్రైడ్ అంటున్నాడు దేవుడు. ఐఎమ్ విత్ యూ అని, ఐ విల్ స్ట్రెంథెన్ యూ అని అంటున్నాడు దేవుడు. ఐ విల్ బ్రింగ్ బ్యాక్ అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేనే. ఎవరు? నీ దేవుడు అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి అంధకారములలో దేవుడు నీకు కనపడడు. ఇలాంటి అంధకారమైన స్థితిలో దేవుని యొక్క సన్నిధి నీకు కనపడదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో భయముతో నువ్వు అలుముకున్నప్పుడు, భయమైన భీకరమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, అంధకారము కటికిన చీకట్లో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ నీకు కనిపించదు. అయినా అంటున్నాడు దేవుడు, భయపడకు, నేను నీకు తోడ, నేను నీ దేవుడినై ఉన్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంధకారంలో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్న సూటిగా, నేను నీతోనే ఉన్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు చిక్కుకున్నావు, ఏ విషయంలో నువ్వు బందీగా ఉన్నావు, ఏ విషయంలో నువ్వు బయటకు రానటువంటి స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలాంటి స్థితులు నిన్ను అలుముకున్నాయి, ఎలాంటి అంధకార చీకటి నిన్ను అలుముకుంది అన్నాడు. నేను నీ దేవుడినై ఉన్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడిలా వచ్చావురా అని అంటామా అని చెప్తుంది. దేవుడిలా వచ్చావురా బాబు అని చాలామంది అంటామా లేదా? అలాంటి పరిస్థితులు వచ్చినాయా? అదే అంటున్నాడు, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తానన్నాడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఎలా ఉంటావు? బలముగా ఉంటావా? బలముగా ఉంటావా? ఎలా ఉంటావు నువ్వు? నా జీవితంలో నేను ఎదురైన పరిస్థితులకి నా ప్రార్థన ఎలా వచ్చిందంటే, నేను చచ్చినటువంటి కుక్క వలె ఉన్నాను, నేను సమాధిలో పెట్టబడే స్థితిలో నేను ఉన్నాను ప్రభా, సమాధిలో పెట్టబడతాను ప్రభా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నాకు వచ్చే మాటలు అలాంటివి. ఒకప్పుడు నేను కొత్తగా వచ్చినప్పుడు ఈ చావుని ప్రేమించేవాడిని. నేను చావుని కౌగిలించుకుందామనేసరికి నాకు దూరంగా పారిపోయేది. అది చావు నా దగ్గరకు వచ్చేది కాదు. నేను చావుకి ప్రార్థన చేసేవాడిని, మరణమా నన్ను తీసుకో, మరణమా నన్ను తీసుకో, నాకు ఈ జీవితం వద్దంటే పారిపోయేది నన్ను చూసేది. మీకు చెప్తే వెటకారంగా ఉంటుంది మీకు, కానీ నా ప్రాక్టికల్ లైఫ్లో చాలా భీకరమైనటువంటి, చాలా విలువైంది నాకు అది. దేవుణ్ణి వదిలేశాను, ఎందుకంటే దేవుడి నుంచి నాకు ఏది రావట్లేదు. నేను మరణం వెనకాల పరిగెట్టడం మొదలెట్టాను. మరణం నన్ను చూసి పరిగెట్టేసిద్ది, భయపెట్టేసి ముట్టేది కాదు. నేను మరణం ఎందుకు ముట్టట్లేదు మీకు అర్థమైందా? చెప్పాలి, ఎందుకు ముట్టట్లేదు నన్ను మాత్రం? నేను మరణాన్ని అడిగినప్పుడు మరణం ఎందుకు పారిపోతుంది? నన్ను ఎందుకు తీసుకుంటలేదు? మై గాడ్ ఇస్ విత్ మీ. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తుడు నాతో ఉంటే మరణం ఏం చేస్తుంది? నన్ను మొడతావా? అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాడు దేవుడు నన్ను. నేను ప్రార్థన చేస్తుంటే ఆయన రెండు చెవులు మూయబడి ఉంటూ చూసేవాడు. నేను వినేవాడు కాదు నా ప్రార్థన. కఠినమైన పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్ళాడు దేవుడు. అలాంటి కఠినమైన పరిస్థితులను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అలాంటి పరిస్థితులు ఉన్నావా? దిగులు పడకు, నిన్ను నేను బలపరుస్తానని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లాడిపోతున్నావా? చాలినటువంటి పరిస్థితి, ఇన్కమ్లెస్లో ఉండి ఇన్కమ్ సరిపోయినటువంటి పరిస్థితుల్లో అల్లాడిపోతున్నావా? డోంట్ వరీ, నీకు ఆ సిట్యుయేషన్ క్రియేట్ చేసిందే దేవుడు. ఎందుకు తెలుసా? నిన్ను హెచ్చించటానికి. ఆమేన్, హల్లెలూయా. ఓకే, నీకు సహాయము చేయవాడు నేనే. ఆమేన్, హల్లెలూయా.
బలహీనుడికి ఏం కావాలి? బలహీనుడికి ఏం కావాలి? కేజీ బంగారం ఇచ్చాడు అనుకో, ఆకలితున్నాడు, ఏం చేస్తాడు? తింటాడు. సెంట్రల్ గవర్నమెంట్ పథకం తెచ్చిందంట కదా, బంగారం తెలీదా? తెచ్చిందా? గ్రాము 30,000, 38,000 అంట. 9 grams గోల్డ్ అంట. సర్లే, ఏదైతే వచ్చింది కదా, ఓకేనా? ఓకే. అలాంటి ఒక 10 రోజుల నుంచి 20 రోజులు అన్నం తిన్నాడు. ఒరే తీసుకోరా, వెండి బంగారం వజ్రాలు అన్నాడు. పొదిగితే ఆడు, ఒరే కొంచెం అన్నం పెట్టండి రా, చచ్చిపోతున్నాను అనేసానంట. అవునా? ఆ టైం నాకు ఏం కావాలి? ఓ ముద్ద కడుపు నిండా ఆహారం తింటే ఈ తర్వాత అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడు తెలుసా? వీక్ అయిపోయావా, బలహీనం అయిపోయావా, ఐ విల్ సెండ్ మై హెల్ప్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతాను. సహాయం, నీకు సహాయం చేస్తానని అంటున్నాడు. ఓకే, నీకు సహాయం చేయడం నేనే, నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఇంకంతకంటే ఏం కావాలి? వీళ్ళు ఎవరంటే, ఒకప్పుడేమో మొదట మనం ఏం చూసాము? కోరహు ఎవరు అవుతున్నాడు? యెహోవా దయాళుడు, ఆయన కృప ఆపత్కాలమందు. ఎందుకు? వీరు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి, ఆధారపడ్డారు కాబట్టి ఏం చేశాడు? వీళ్ళని శత్రువుల విషయంలో దేవుడు యుద్ధం చేసి వీళ్ళకి జయాన్ని ఇచ్చాడు. ఓకేనా? తర్వాత మన వాళ్ళకి ఏమైపోయింది? మనకెందుకు, మన బలం మనకు లేదా అని అనుకున్నారన్నమాట. ఓకేనా? దావీదు సరే ఎంతమంది యోధులు ఉన్నారో ఒకసారి లెక్క పెట్టమంటాడు. అంటాడా? అయ్యో నా వెళ్ళినవాడు నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు. ఎందుకు? ఎక్కుపోద్దు ఒకసారి పైకి. అయ్యో అది మన దేవునికి వ్యతిరేకం, అది మన క్షేమం కాదంటే నేను చెప్పింది జై అని అన్నాడు. తెల్లారిసరికి ఏం చేశాడు? నాశనానికి ముందు ఏం నడుతుందట? అది అస్సలు ఉండదు. చాలా అసహ్యం దేవుడికి. ఒక వ్యభిచారణ అయినా క్షమిస్తాడు తప్ప దేవుడు ఈ గర్వము, ఈ అహంకారం ఉన్నవాడిని చాలా అసహించుకుంటాడు దేవుడు. కుమారి నేను ఎవరు కొట్టలేదా? ఎవరు కొట్టలేదు. గుడ్. గర్విష్ఠుల్ని ఏం చేస్తాడు? అనగదొక్కేస్తాడు దేవుడు. చెప్పండి, అనగదొక్కేస్తాడని చెప్పండి. మీ నోడు మీరు ఒప్పుకోండి. నా గర్వాన్ని బట్టి నన్ను అనగదొక్కేస్తాడు దేవుడు అని చెప్పండి. నేను కూడా చెప్తున్నాను, నా గర్వాన్ని బట్టి నన్ను అనగదీసేస్తాడు దేవుడు, అనగదొక్కేస్తాడు దేవుడు అని చెప్పండి. తీసేయండి అలాంటివి ఏమన్నా ఉంటాయి కనుక, గర్వము, అహంకారము అలాంటివన్నీ కూడా. ఎందుకంటే మనల్నే నాశనం చేస్తాయి అన్నీ కూడా. ఏమన్నారు? మొదటి స్థితిలో దేవుని మీద ఆధారపడ్డారు, యుద్ధం యెహోవాదే అని అన్నారు, జయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశారు? వారి బలం మీద ఆధారపడ్డారు, దేవుని తృణీకరించారు, అప్పచెప్పేశాడు. ఎవరికి అప్పచెప్పాడు? ఆపర్చునిటీని ఎత్తుకుంటూ వస్తాను కదా, చెప్పాను కదా ఇందాక, ఆపర్చునిటీ మీకు నెత్తుకుంటూ వస్తాయని చెప్పాను కదా. వీళ్ళకి కూడా ఆపర్చునిటీ ఎత్తుకుంటూ వచ్చింది. ఎక్కడి నుంచి? బబులోని నుంచి వచ్చిందా? అలాగ వస్తాయన్నమాట. వచ్చి ఏం చేసింది? మొత్తం వేసేది. ఎందుకు వేసేసారు వాళ్ళు అందరినీ? దేవుని మీద ఆధారపడలేదు కాబట్టి ఏం చేశారు? మొత్తం అంతా లొంగబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఆయన దేవుని కృపను కాబట్టి మళ్ళీ ఇశ్రాయేలు, యాకోబు, అలాగే తన స్నేహితుడైనటువంటి అబ్రహాము యొక్క సంతానమును, వారికి ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని తిరిగి వారి మీద కనికరపడి తిరిగి దేవుడు తీసుకొచ్చాడు అనమాట. మళ్ళీ సమకూర్చాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా మీకు ఈరోజు దేవుని మీద మనం ఎందుకు ఆధారపడాలి అనేది? అంతవరకు అర్థమైందా కొంచెం మీకు? ఓకేనా? అందుకని ఇంతవరకు మీరు దేని గురించి దేని మీద ఆధారపడలేదు కాబట్టి దేవుడు మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు రావాల్సినటువంటి రాయితీలు, ఆశీర్వాదాలు, ప్రమోషన్స్, మరి అవన్నీ కూడా మీకు రావడానికి ఏం చేస్తే మీరు లాక్ చేసేసుకున్నారు మీకు తెలియకుండానే. ఇప్పుడు అన్లాక్ చేసుకోవాలి. ఎలా అన్లాక్ చేసుకోవాలి? కీ ఏమైనా ఉందా? కీ ఏమైనా ఉందా? కనిపించేది ఏమైనా ఉందా? మీకు ఏమీ కనిపిస్తుంది, అన్సీన్డ్. నువ్వేం చేయాలి తెలుసా? అన్లాక్ కావాలంటే యూ నీడ్ టు బేస్ ఆన్ గాడ్. అదే అన్లాక్ అయిపోతుంది. నీకు రావాల్సినవన్నీ కూడా నీకు వచ్చేస్తాయి. అర్థమైందా మీకు?
అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడితే ఏమవుతుంది? ఆపర్చునిటీస్, ప్రమోషన్స్, ఎలివేషన్స్, హైక్స్ అన్నీ కూడా మీకు రావాల్సినటువంటి స్వాస్థ్యము మీకు అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆశీర్వదించబడ్డారా? దీవించబడ్డారా? మీరు ఆనుకోలేదు కాబట్టి 2 విషయాలే చెప్తున్నాను. మొదటి వారు ఏం చేశారు? ఆధారపడ్డారు. మొదటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అన్ని సమకూర్చుకున్నాడు. దేవుడు ఏది వచ్చినా కూడా ఆయనే చూసుకున్నాడు. ఎప్పుడైతే ఆధారపడటం మానేశారో ఏం చేశారు? వాళ్ళు శత్రువులకి తనకు తాను అప్పగించేసుకున్నారు. వారి యొక్క గర్వము, అహంకారమును బట్టి అప్పగించుకున్న తర్వాత ఏం చేశారు? నాశనానికి వారు అయిపోయారు. పట్టణం కూడా అంతా కూడా కాల్చబడింది అనమాట. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. ముందుకెళ్దామా, ఆగిపోదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతటితో వాక్యం ఆపుతున్న దేవుడు విన్న మాటలు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు వందనాలు, ఇచ్చినటువంటి వాక్యంకే వందనాలు ప్రభు. మేమందరం నీ మీద ఆధారపడులాగున నేను నీ కృపాను గ్రహించండి, నడిపించిన మహిమ పొందుకోమని ప్రభా. మాకు రావాల్సినటువంటి దీవెనల ఆశీర్వాదంలో, మా బిడ్డలకు రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదం, వినుచున్న వారికి జీవితంలో రావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి నేను ఆశీర్వాదాలు ప్రభా యేసు నామములో ప్రభా. మిమ్మల్ని మీ మీద ఆధారపడినప్పుడు అది అన్లాక్ అయ్యి ప్రభా వారికి రావాల్సినవన్నీ రావడానికి కృపాను గ్రహించింది. నూతన అవకాశములు ప్రభా వారిని వెతుక్కుంటూ వచ్చిన గాకన తండ్రి. హైక్స్ అండ్ ప్రమోషన్స్ అండ్ ఎలివేషన్స్ అండ్ న్యూ ఆపర్చునిటీ ప్రభా పెళ్ళికి వచ్చిన గాక. దీవించి ఆశీర్వించి నడిపించిన మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన కృతజ్ఞతలు చెల్లించుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆమేన్.